स्वागत सुस्वागत बैसरा रोजा मैडम ಅವರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ गुड इवनिंग केजीएफ ఎలా ఉన్నారు ఎప్పుడు ఇరికింగే ఈరోజు చాలా సంవత్సరాలుగా రావాలనుకున్న మీ కేజీఎఫ్ కి ఈరోజు భగవంతుడు పిలిచాడు, వచ్చేసాను. ఆల్రెడీ సినిమా చూసినప్పుడే కేజీఎఫ్ అంటే అది వేరే లెవెల్. పేరుకి ఒక పవర్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. ఆంధ్రాలో పుట్టినా, కర్ణాటకలో పుట్టినా, తమిళనాడులో పుట్టినా, తెలంగాణలో పుట్టినా ఎక్కడైనా కూడా వేవ్ లెంత్ మనకు కలుస్తుందంటే దానికి కారణం వెనక రెడ్డి. ఆ పేరులోనే పవర్ ఉంది, ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు, ఆ సామాజిక వర్గం గురించి చెప్పాలి అంటే వెన్ను చూపరు వెనుకడుగు వేయని వీరుల చరిత్ర కలిగిన సామాజిక వర్గం. శాంతి కోరుతారు, పేద ప్రజల అభ్యున్నతి కోరుతారు, వారి కోసం ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వారు నాకు ఇష్టమైన మా నాయకుడు, నా ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి. మాట తప్పడు, మడవ తిప్పడు. ప్రజల కోసం ఎంత దూరమైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే ఆ తత్వము మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వ్యవసాయులు అందరినీ కూడా తమ సొంత మనుషులుగా వాళ్ళని ఆదరించి వారి అభ్యున్నతి కోసం, వారి స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గం వారు. మీకు తెలుసు, దక్షిణ భారతదేశంలో అత్యధిక సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళలో కీలకమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కూడా ఒక్కటి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఈ ప్రాంతంలో కర్ణాటక మొట్టమొదటి సీఎం గారు కేసీ రెడ్డి గారి ఇంటికి కూడా ఇప్పుడే వెళ్ళి అడుగు పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ ఇంటికి రావడం జరిగింది. అండ్ కేసీ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి. ఈరోజు మనమందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని పొలిటికల్లో ఉన్న వాళ్ళు నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం, స్టేట్ కోసం, జనం కోసం ఆయన పరిపాలించిన విధానం కానీ, పోరాడిన విధానం కానీ ఈరోజు అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నిజంగా ఈరోజు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగడుగున మీ ఆడపడుచుగా మీరు నాకు అందించిన ఈ అభిమానాన్ని నా లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోను. ఈ రోజు నాకు చాలా మెమరబుల్ డే అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మార్నింగ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, టీవీలో చూసింటారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కేజీఎఫ్ లో ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాను. అండ్ మీ ఈ ప్రేమ, ఈ అభిమానం, ఈ ఉత్సాహం చూస్తే కొత్త ఎనర్జీతో రేపటి నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నా. కూటమి ప్రభుత్వాన్ని కూటమి వేలతో పగిలించి మళ్ళీ పేద ప్రజలకి జగనన్న అండగా నిలబడే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్న వరకు మనందరం కూడా ఒక టీమ్ గా పోరాడాలని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా మీ అందరికి ఇష్టమైన డైలాగ్, రెడ్డి రెడీ టు హెల్ప్, రెడీ టు సర్వ్, రెడీ టు ఫైట్ ఫర్ గుడ్ కాజ్. సో ఎప్పుడు అలాగే ఉండండి, ప్రజలకి అండగా ఉండండి, మంచి పనులు చేయండి, మన వర్గానికి మంచి పేరు తీసుకురామని కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కులం మీటింగ్ కాదు, కుటుంబ మీటింగ్. ఈ కుటుంబ మీటింగ్ లో కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీకే తెలుసు, ఒక పండుగ అంటే లేదా ఒక మంచి పెళ్లి కార్యక్రమము, శుభ కార్యక్రమం అంటే అందరం కలిసి ఎలా సందడిగా చేసుకుంటామో ఈ కుటుంబ పండుగ కూడా ఇంత సందడిగా చేసుకోవడం, కనుచూపం మేర వరకు జనాలతో, పాటలతో, ఏరింతలతో ఇంత హ్యాపీగా ఈ అవకాశాన్ని మీతో పంచుకునేదానికి ఇచ్చినందుకు ఎప్పటి నుంచో మిత్రుడు వివేక్. సో ఈరోజు వివేక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక మేరకు నన్ను ఇక్కడికి తీసుకురావడం, దేవరాజ్ గారు, చంద్రారెడ్డి గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఈరోజు ఇంత ఎనర్జీగా మాట్లాడగలుగుతున్నామంటే అన్న వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి వచ్చారు. సో అందరూ కూడా సొంత చెల్లెల్లాగా నన్ను ఆదరించి సో ప్రేమను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸಭೆಯಿಂದ ಹತ್ತೂರಿ ಒಂದು ವೇದಿಕೆಯಿದ್ದಾರೆ. ನಮ್ಮ ವಿವೇಕ್ ರೆಡ್ಡಿ ಅಣ್ಣವರ ವತಿಯಿಂದ ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಚಿನ್ನದ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಒಂದು ಮುತ್ತನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿಜ ಫೋಟೋ ಮೂಲಕ ನಿಜಗಳು ಅವರಿಗೆ ಒಳ್ಳೇದಾಗಲಿ, ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಟ್ಟು ಆ ದೇವರು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಆ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಮೇಡಮ್ ಅವರಿಗೆ 100 ವರ್ಷ ಆ ಭಗವಂತ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಟ್ಟು ಇದೇ ರೀತಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಬರ್ತಾ ಇದೆ. ನಮ್ಮ ಕೇಂದ್ರಕ್ಕೆ ಬೀಳುತ್ತಾ ನಮ್ಮ ವಿವೇಕ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಹಾಗೂ ಅವರ ಕುಟುಂಬದವರಿಗೆ, ಅವರ ಗೆಳೆಯದ ಎಲ್ಲ ಗೆಳೆಯರಿಗೆ, ವೇದಿಕೆಯಿರುವಂತ ನಮ್ಮ ರೆಡ್ಡಿ ಕುಟುಂಬದ ಬಾಂಧವರಿಗೆ, ನಮ್ಮ ಬಂಧುಗಳಿಗೆ ಎಲ್ಲ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. ಈ ಒಂದು ವೇದಿಕೆಯನ್ನು ಕುರಿತು ನಮ್ಮ ಚಂದ್ರಾರೆಡ್ಡಿ ಅವರು ಈ ದಿನ KGF ನ ದಯವಿಟ್ಟು ಮುಂದೆ ಬಂದು ತಳ್ರಪ್ಪ, ಇಲ್ಲಿ ಹಿಂದೆ ತಳ್ರಿ, ಮುಂದೆ ಬಿಟ್ಟಿದೆ ಮೀಡಿಯಾ ಪರವಾಗಿಲ್ಲ, ಮೀಡಿಯಾ ಹೋಗ್ಲಿ ದಯವಿಟ್ಟು. ವೆಂಕಟರಾಮ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಹಾಜರಾಗಿರುವ